హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజైర్ మైండ్ ఛానల్. ఈ రోజు అయితే మనము పాలిటీలో 5 చాప్టర్స్ కంప్లీట్ చేసుకున్నామండి ప్రీవియస్ వీడియో తోటి. ఈ రోజు వచ్చేసరికి 6th చాప్టర్ అయినటువంటి పౌరసత్వం గురించి చూద్దామండి. ఈ పౌరసత్వం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇది మన రాజ్యాంగం. పౌరసత్వం అంటే సిటిజన్షిప్ అంటాం కదా, సో అదనమాట. మరి రాజ్యాంగంలో ఏ పార్ట్లో ఉందంటే ఇది పార్ట్ టూ గురించి మనకి పౌరసత్వం అనేది చెప్తుందండి. అంటే రాజ్యాంగంలో పార్ట్ 2 దేని గురించి చెప్తుందంటే మనకి పౌరసత్వం గురించి చెప్పడం జరుగుతుంది మనకి. సో మరి పౌరసత్వం అంటే ఏమిటి? సో ఈ పౌరసత్వం గురించిన అంశాలనే మనం ఈరోజు చూద్దామండి. మనకి మిగిలిన రాజ్యాల్లాగే భారతదేశంలో కూడా ఏంటంటే మనకి 2 రకాలైనటువంటి ప్రజలు ఉంటారు. ఎవరు వాళ్ళు? భారతీయ పౌరులు, ఇంకొకరు ఎవరు మనకి విదేశాల నుంచి వచ్చే విదేశీయులు అనమాట. అంటే మనకి ఇప్పుడు భారతదేశం తీసుకున్నామంటే అంటే భారతదేశంలో ఫస్ట్ నుంచి నివాసం ఉంటున్న భారతీయులు ఉంటారు, ప్లస్ భారతదేశం నుంచి విదేశీయులు వచ్చి భారతదేశంలో నివాసం ఉంటూ ఉంటారు. ఇలా మనకి 2 రకాల పౌరులైనటువంటి వారు భారతదేశంలో ఉంటారు. అంతే కదండి. ఇప్పుడు మన అమెరికా తీసుకున్నాం అనుకోండి, అమెరికన్లు మళ్ళీ భారతదేశం నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు ఇండో అమెరికన్స్. అంటే అక్కడేంటి వాళ్ళు ఇక్కడేమో భారతీయులు, కానీ అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు ఏమవుతారు? ఆ దేశీయులు కాకపోవడంతో వాళ్ళని విదేశీయులు అని చెప్పి మనం పేర్కొంటాం అనమాట. అలా ఆ భారతదేశంలో కూడా మనకి 2 రకాలైనటువంటి ప్రజలు ఉంటారు. ఎవరంటే వాళ్ళు భారతీయ పౌరులు ఒకరు, విదేశీయులు ఒకటి. ఈ టెర్మినాలజీ ఇంపార్టెంట్. పౌరులు, విదేశీయులు, ప్రజలు, ఈ టెర్మినాలజీ ఇంపార్టెంట్, అది గమనించండి. భారత రాజ్య వ్యవస్థలో పౌరులకు సంపూర్ణ సభ్యత్వం అనేది మనకు ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మనం భారత రాజ్య వ్యవస్థ తీసుకుంటే మనకేంటి, భారతీయ పౌరులకి సంపూర్ణమైన సభ్యత్వం అనేది ఉంటుంది. వారికి అన్ని పౌర రాజకీయ హక్కులు కూడా ఉంటాయి. కానీ విదేశీయులకి ఏంటంటే ఇంకో రాజ్యానికి చెందిన పౌరులు కాబట్టి వారికి ఏంటి, ఇక్కడ అన్ని పౌర మరియు రాజకీయ హక్కులు ఏవి కూడా కొన్ని హక్కులు ఉంటాయి వారికి కూడా, కానీ పౌర హక్కులు అదేవిధంగా రాజకీయ హక్కులు మాత్రం వారికి ఉండవు అనమాట. మళ్ళీ ఈ విదేశీయులను కూడా మళ్ళీ ఎన్ని రకాలుగా విభజిస్తామంటే మనము 2 రకాలుగా విభజిస్తాము. ఏంటి ఆ 2 రకాలు అంటే మనకి శత్రు విదేశీయులు, మిత్ర విదేశీయులు. అంటే ఏంటి, భారతదేశంతో సన్నిహితంగా ఉండే దేశాలు ఉంటాయి కదా, సో ఆ దేశాల నుంచి వచ్చిన పౌరుల్ని, ఆ దేశ పౌరుల్ని మనం ఏమంటామంటే మిత్ర విదేశీయులు అంటాము. అలా కాకుండా భారతదేశానికి శత్రు దేశాలు ఉంటాయి. ఏంటి, భారతదేశంతో యుద్ధం చేసేవి, భారతదేశాన్ని ఎప్పుడు తిడుతూ ఉండే దేశాలు, ఇలాంటి దేశాలు ఉంటాయి అనమాట. సో ఆ దేశాల నుంచి వచ్చిన పౌరులను ఏమంటామంటే శత్రు విదేశీయులు అంటారు. వీళ్ళకి కల్పించే హక్కుల్లో కూడా మనకు కొంచెం డిఫరెన్స్ ఉండిద్ది అనమాట. ఈ భారతదేశంతో సన్నిహితంగా ఉండే మిత్ర విదేశీయులకి ఏంటంటే మనకి ఈ శత్రుదేశ విదేశీయుల కంటే కూడా కొన్ని ఎక్కువ హక్కులు ఉంటాయి. ఇప్పుడు మనం శత్రుదేశ విదేశీయులు తీసుకుంటే ఏమైందంటే వారికి అరెస్టు నుంచి అదేవిధంగా నిర్బంధం నుంచి మనకి రక్షణ అనేది ఉండదు. అంటే ఆర్టికల్ 22 మనకి ఏం చెప్తుంది, అరెస్టు నుంచి అదేవిధంగా నిర్బంధం నుంచి రక్షణ కల్పిస్తుంది. కానీ శత్రు దేశాల నుంచి వచ్చినటువంటి విదేశీయులకి ఈ రక్షణ అనేది మనం కల్పించమన్నమాట. ఇదంటే మేజర్ డిఫరెన్స్ శత్రు విదేశీయులకి అదేవిధంగా మిత్ర దేశ విదేశీయులకి. మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఆర్టికల్ 22. నెక్స్ట్ మనకి రాజ్యాంగం మరి ఇప్పుడు భారతదేశ పౌరులు అంటున్నాము, అదేవిధంగా విదేశీయులు అని చెప్తున్నాము. సో మరి భారతీయ పౌరులకి అసలు రాజ్యాంగం ఏమేమి హక్కులు కల్పించింది అనేది ఇప్పుడు చూద్దామండి మనము. మరి భారత పౌరులకు ఉన్నటువంటి ప్రత్యేకమైన హక్కులు ఏంటి అంటే అవి విదేశీయులకు ఉండవండి, కేవలం భారతీయులకే ఉంటాయి. అవి ఏంటంటే ఫస్ట్ వన్ ఏంటంటే మతము, జాతి, కులము, లింగము, జన్మస్థలం ఇలాంటి కారణాలు చూపించి వివక్షత అనేది మనం చూపరాదు. అంటే వాళ్ళు భారతదేశంలో ఏ ప్రాంతంలో పుట్టినా, ఏ జాతిలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా, ఏ జెండర్ అయినా సరే వాళ్ళని ఆ జెండరు, మతము, లింగం ఇలాంటివి చూపించి వారిని వివక్షతకి గురి చేయరాదు. సో అలా వివక్షతకి గురి చేశారు అంటే ఆర్టికల్ 15 ప్రకారం అది నేరం అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నాము, ఆర్టికల్ 15 ప్రకారము ఒక వ్యక్తిని మనము మతము, జాతి, లింగము, కులము, పుట్టిన ప్రదేశము, సో వీటిని బేస్ చేసుకుని మనం వివక్షత అనేది చూపరాదు అని చెప్పి ఫస్ట్ ఆర్టికల్. ఇవన్నీ కూడా ఎవరికి వర్తిస్తాయండి? కేవలం భారత పౌరులకు మాత్రమే వర్తించే నిబంధనలు ఇప్పుడు చెప్తున్నవన్నీ కూడా. రెండేది ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగ విషయాల్లో సమాన అవకాశాలు. ఇప్పుడు విదేశీయులు వచ్చి ఇక్కడ గవర్నమెంట్ ఉద్యోగాలకు నేను పోటీ పడతాను, నాకు వాళ్ళతో పాటు సమాన అవకాశాలు ఇవ్వండి అంటే ఇస్తారా? ఇవ్వరండి. కేవలం భారత పౌరులకు మాత్రమే మనకి ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన అవకాశాలను కల్పిస్తాం. అది కూడా దేన్ని బేస్ చేసుకుంటే ఆర్టికల్ 16 బేస్ చేసుకుని. నెక్స్ట్ వన్ వచ్చేసి మూడో నిబంధన ఏంటంటే మనకి వాక్ స్వాతంత్రము, భావ ప్రకటన స్వాతంత్రము, సమాన అవకాశం అంటే సమావేశాలు ఏర్పాటు చేసుకోవడము, సంస్థలను ఏర్పాటు చేసుకోవడము, నివాసం ఏర్పాటు చేసుకోవడము, మనకు నచ్చిన వృత్తిని అవలంబించడం, ఇవన్నీ కూడా ఆర్టికల్ 19 ప్రకారం భారతీయ పౌరులు కల్పించినటువంటి అధికారాలు అనమాట.
అంటే మనకు నచ్చినట్టు మాట్లాడే వాక్ స్వాతంత్రం ఉంది, మన భావాల్ని ప్రకటించే స్వేచ్ఛ ఉంది, అదేవిధంగా మన సమావేశాలు శాంతియుతంగా సమావేశాలు జరుపుకునే హక్కు ఉంది, అదేవిధంగా సంస్థల్ని మంచి పర్పస్ తోటి ఏర్పాటు చేసిన అవకాశం ఉంది, అదేవిధంగా నివాసం ఏర్పాటు చేసుకునే అవకాశం, ఇవన్నీ కూడా మనకి భారత పౌరులకి ఆర్టికల్ 19 ప్రకారం ఇచ్చినటువంటి హక్కు. ఇవన్నీ మనకి విదేశీయులకు ఉండవండి. నెక్స్ట్ వచ్చేసి అదేవిధంగా 4వ నిబంధన ఏంటంటే మనకి సాంస్కృతిక విద్య హక్కు అనమాట. అంటే ఆర్టికల్ 29, ఆర్టికల్ 30. ఈ మనకు నచ్చిన సంస్కృతిని ఫాలో అవడము, మనకు నచ్చినటువంటి అంటే కంపల్సరీ నిర్బంధ విద్య హక్కులు అనేవి మనకి భారత పౌరులకు మాత్రమే కల్పించినటువంటి నిబంధనలు. నెక్స్ట్ చూడండి 5వ నిబంధన ఏముందంటే లోక్సభకి మరియు రాష్ట్ర విధాన సభకు జరిగే ఎన్నికలలో ఓటు వేసే హక్కు కేవలం భారత పౌరులకి ఇంతకు చెప్పండి చూడండి. పౌర హక్కులు రాజకీయ హక్కులు భారతీయులకు మాత్రమే కల్పిస్తామన్నమాట. ఆ రాజకీయ హక్కులు ఒక హక్కు ఏంటంటే మనకి లోక్సభకి అదేవిధంగా రాష్ట్ర విధాన సభకు జరిగే ఎన్నికలలో ఓటు వేసే హక్కు. నెక్స్ట్ 6వ నిబంధన ఏంటి మనకి పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభ సభ్యత్వానికి పోటీ చేశారు. ఇప్పుడు రాష్ట్ర పార్లమెంటుకు పోటీ చేయొచ్చు, అదేవిధంగా రాష్ట్ర శాసనసభకు పోటీ చేసే అధికారం కేవలం భారత పౌరులకు మాత్రమే ఉంటది. అదేవిధంగా ఏంటంటే మనకి ప్రజా సంబంధమైన పదవులు ఉంటాయి కదా, సో అలాంటి పదవులకి అదేవిధంగా భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులు, రాష్ట్ర గవర్నర్లు, భారత అటార్నీ జనరల్, అదేవిధంగా రాష్ట్ర అడ్వకేట్ జనరల్, సో ఇవన్నీ కూడా మనకి పదవులు అనమాట, భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నత పదవులు. సో ఇలాంటి పదవులకి మనము నామినేట్ చేయబడాలన్నా లేదంటే ఇలాంటి పదవులు మనం ఎన్నిక కాబడాలి అన్నా కేవలం భారతీయ పౌరులకు మాత్రమే ఆ అధికారాన్ని భారత రాజ్యాంగం ప్రసాదించడం జరిగింది. ఈ హక్కులే కాకుండా భారత రాజ్యాంగం పట్ల ఈ భారత పౌరులు ఇంకా ఏం ఉండాలి, హక్కులు పొందినప్పుడు ఖచ్చితంగా మనం విధుల పట్ల కూడా బాధ్యతగా ఉండాలి. సో మరి భారత పౌరులు వేటి పట్ల బాధ్యతగా ఉండాలి అంటే మనకి సకాలంలో పన్నులు చెల్లించడము, అదేవిధంగా జాతీయ జెండాను జాతీయ గీతాన్ని గౌరవించడం, దేశాన్ని రక్షించడం. సో ఇలాంటివన్నీ కూడా ఏంటంటే భారత పౌరులకు ఉన్నటువంటి ప్రాథమిక విధులు. ఇవన్నీ కూడా మన హక్కులు మనం ఎలా పొందుతున్నామో అదేవిధంగా మన విధులు కూడా మనం అదేవిధంగా నిర్వర్తించాల్సిన బాధ్యత భారత పౌరుల మీద ఉండిద్ది అనమాట. నెక్స్ట్ ఇంకేంటంటే జన్మతః మనం పౌరత్వం అంటే ఏంటి, నేను ఇప్పుడున్నాను జన్మతః ఇక్కడే పుట్టాను కాబట్టి జన్మతః పౌరుణ్ణి, అదేవిధంగా సహజీకృత పౌరుడు, ఇలా ఎవరైనా సరే భారతదేశంలో రాష్ట్రపతి పదవికి అర్హుడు. అంటే ఏంటి, మనము బై బర్త్ ఇక్కడ పుట్టిన లేదంటే సహజీకృత పద్ధతి ద్వారా మనము భారతీయులమైనప్పటికీ ఈ రెండు ద్వారా మనం భారతీయ పౌరసత్వం పొందినట్లయితే మనం రాష్ట్రపతి పదవి పొందడానికి అర్హులు, అంటే రాష్ట్రపతి పదవికి పోటీ చేయడానికి అర్హులమే. కానీ అమెరికా అధ్యక్ష పదవికి అలా కాదండి. కేవలం జన్మతః పౌరుడైన వాళ్ళు మాత్రమే అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి అర్హులు. అంతేగాని సహజీకృత పౌరసత్వానికి ఆ దేశంలో అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి లేదు. మేజర్ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. భారతదేశ రాష్ట్రపతికి అదేవిధంగా అమెరికా రాష్ట్రపతికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే భారత రాష్ట్రపతి అనేవారు సహజీకృత పద్ధతి ద్వారా అదేవిధంగా మనకి జన్మతః ఈ రెండిట్లలో దేని ద్వారా భారతీయ పౌరులు అయినప్పటికీ రాష్ట్రపతి పదవికి పోటీ చేయడానికి అర్హులే. కానీ అమెరికా రాజ్యాంగం ఏం చెప్తుందంటే జన్మతః అమెరికన్లు అయిన వారికి మాత్రమే రాష్ట్రపతి పదవికి అక్కడ అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి అర్హులు అని చెప్పడం జరుగుతుంది. ఇవి మనకి బేసిక్ డిఫరెన్స్ అనమాట, భారతీయ పౌరులకి విదేశీయులకు ఉన్నటువంటి మేజర్ డిఫరెన్సెస్. నెక్స్ట్ అసలు రాజ్యాంగంలోని అంశాలు ఏమున్నాయో చూద్దాము. రాజ్యాంగం ఏం చెప్తుందంటే మనకి రాజ్యాంగంలోనే ఆర్టికల్ 5 నుంచి 11 వరకు మగోడున్న ప్రకరణలు పౌరసత్వం అంటే భారత రాజ్యాంగంలోని 2వ భాగంలోని ఆర్టికల్ 5 నుంచి ఆర్టికల్ 11 వరకు మనకి భారత పౌరసత్వం గురించి వివరిస్తుంది అని చెప్తున్నారు. కానీ ఈ వివరణ అనేది ఎలా ఉందంటే మనకి శాశ్వతమైనది మరి విస్తృతమైన అంశాలు అనేవి ఇందులో లేవన్నమాట. సో అందుకే రాజ్యాంగం అమల్లో వచ్చేనాడు అంటే రాజ్యాంగం అమల్లోకి ఎప్పుడు వచ్చిందంటే మనకి జనవరి 26, 1950 నాడు మన భారత రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చింది. అప్పుడు ఏముంది మనకి భారతదేశ పౌరులని మాత్రమే వారిని నిర్దేశించారు. అంటే ఏంటి, ఈ హక్కులన్నీ కూడా కేవలం భారతీయ పౌరులకు మాత్రమే వర్తిస్తాయి అని చెప్పడం జరిగింది అనమాట. కానీ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత మనకి ఏమైంది, పౌరసత్వం అనేది పొందడం జరిగింది. అంటే ఇప్పుడు రాజ్యాంగం అమల్లోకి వచ్చిందండి, అమల్లోకి వచ్చిన తర్వాత కొంతమంది ఏంటి పౌరసత్వాన్ని పొందుతారు, కొంతమంది పౌరసత్వాన్ని పోగొట్టుకుంటారనమాట. సో అలాంటి వాటి గురించి మనకి ఈ రాజ్యాంగంలో పౌరసత్వంలో మనకి వివరించలేదనమాట. సో మరి ఇలా వివరించలేనప్పుడు మరి వాటి గురించి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. సో అలాంటి విషయాల గురించి నిర్ణయం తీసుకునే అధికారం ఎవరికి ఉందంటే మనకి పార్లమెంట్కి ఇవ్వడం జరిగింది అనమాట. అంటే ఇప్పుడు మన ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు కొంతమంది భారతీయులు విదేశాలకు వెళ్ళి అక్కడ పౌరసత్వం పొందుతారు. ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనకి భారతీయ పౌరసత్వం అనేది రద్దు అయిపోతుంది అనమాట. అలా వాళ్ళు పౌరసత్వం కోల్పోతారనమాట. కొంతమంది ఏం చేస్తారు,
విదేశాల నుంచి భారతదేశానికి వచ్చి ఇక్కడ స్థిరపడిపోతారు. సో అలాంటి వారికి భారత పౌరసత్వం ఇవ్వాల్సి వచ్చింది అనమాట. సో అలాంటప్పుడు వీళ్ళకి పౌరసత్వం ఎలా రద్దు చేయాలి, వచ్చిన వాళ్ళకి పౌరసత్వం ఎలా ఇవ్వాలి అనే అంశం మీద ఫైనల్ డెసిషన్ ఎవరికి ఉండిద్ది అంటే మనకి పార్లమెంట్కి ఉండిద్ది. అంటే దీనిపైన అంతిమ అధికారం ఎవరికంటే పార్లమెంట్కి ఉండిద్ది. పార్లమెంట్ తనకున్న ఈ అధికారాన్ని బేస్ చేసుకుని ఏం చేసిందంటే పౌరసత్వ సవరణ చట్టం 1955ని తీసుకోవడం జరిగింది అనమాట. అంటే 1955లో ఏం చేసింది, పౌరసత్వ చట్టం అనేదాన్ని ఒకదాన్ని తీసుకోవడం జరిగింది అనమాట. అంటే అంతకు ముందు ఉన్న పౌరసత్వంలో ఉన్నటువంటి అంశాలకి కొన్ని మార్పులు చేర్పులు చేసి ఈ సవరణ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అంతకుముందు చట్టం అంటే ఎప్పుడు మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి ఉన్నదానికి ఇప్పుడు 1955లో మనకి సవరణ చేసిన దానికి డిఫరెన్సెస్ అనేవి ఏమున్నాయో ఒకసారి చూద్దామండి. ఫస్ట్ భారత భూభాగంలో శాశ్వత నివాసం కలిగి ఉండాలి. అదేవిధంగా మరి శాశ్వత నివాసం కలిగి ఉండాలంటే ఏం చేయాలి, భారత భూభాగంలో కనీసం అంటే భారత భూభాగంలో జన్మించని ఉండాలి, లేదంటే అతని యొక్క తల్లిదండ్రులు ఎవరైనా భారత భూభాగంలో జన్మించి ఉండాలి, లేదంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటికీ కనీసం 5 సంవత్సరాల పూర్వం నుండి అతడు భారత భూభాగంలో నివసిస్తూ ఉండాలన్నమాట. అంటే మనకి ఏం చెప్తుంది ఈ సవరణ చట్టం, ఏం చెప్తుంది, ఫస్ట్ అంశం భారత పౌరులుగా గుర్తించాలి అంటే ఏం చెప్తున్నారు, అతడు భారత భూభాగంలో జన్మించన్నా ఉండాలి, లేదంటే అతని యొక్క తల్లిదండ్రులలో ఎవరో ఒకరు భారత భూభాగంలో జన్మించి ఉండాలి, లేదంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటికీ కనీసం 5 సంవత్సరాల అంటే 5 సంవత్సరాల ముందు నుంచి అతడు భారత భూభాగంలో నివసిస్తూనే ఉండాలి. ఇది ఒక ఫస్ట్ అంశము. రెండో అంశం ఏం చెప్తున్నారు అంటే పాకిస్తాన్ నుండి భారతదేశానికి వలస వచ్చిన వ్యక్తికి భారతదేశ పౌరుడు కావడానికి కావాల్సిన అర్హతలు ఏమి. ఇప్పుడు ఒక వ్యక్తి భారతదేశం నుండి ఒక వ్యక్తి ఇప్పుడు మనకి పాకిస్తాన్ నుండి భారతదేశానికి వలస వచ్చాడు. సో అతనికి భారతీయ పౌరసత్వం ఇవ్వాలి అంటే అతనికి ఏమేమి అర్హతలు ఉండాలి అంటే అతడు గాని అతడి తల్లిదండ్రులు గాని ఎవరో ఒకరు ఖచ్చితంగా మనకి అవిభక్త భారతదేశంలో జన్మించి ఉండాలి. అంటే ఏంటి, మనకి 1947 ఆగస్టు 15 ఏమైంది, మనకి భారతదేశం అనేది అఖండ భారతదేశం మనకి 3 ముక్కలు 2 దేశాలుగా విడిపోయింది అనమాట. అలా విడిపోక ముందు కనీసం ఈ తన తల్లిదండ్రులలో ఎవరో ఒకరు భారతీయులై ఉండాలి అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు, అంతేకాకుండా ఈ రెండిట్లలో ఒక నిబంధన సఫలం చేయాలి. ఏ నిబంధన అది, 19 జూలై 1945 కంటే ముందు అతడు భారతదేశానికి వలస వచ్చి ఉంటే ఆ విధంగా వచ్చినప్పటి నుంచి భారతదేశ భూభాగంలో అంటే ఏంటి, మనకి ఇప్పుడు 1947లో భారతదేశం అనేది విడిపోయింది కదా. సో మరి 19 జూలై 1948 కంటే ముందే అతను భారతదేశానికి వలస వచ్చి అప్పటి నుంచి కూడా అతను ఇక్కడే ఉండాలి అని చెప్తున్నారనమాట. లేదా 19 జూలై 1948 తర్వాత కానీ అతడు వలస వచ్చి ఉంటే భారత పౌరుడుగా రిజిస్టర్ అయి ఉండాలి. అంటే ఏంటి, 1948 జూలై 19 కంటే కూడా ముందు వచ్చి ఇక్కడే నివాసం ఏర్పరచుకోవాలి. లేదంటే జూలై 1948 తర్వాత వచ్చినట్లయితే అతను భారతీయుడిగా ముందు రిజిస్ట్రేషన్ నుంచి చేయించుకొని ఉండాలి. సో వీటిలలో ఏదో ఒకటి అతను ఖచ్చితంగా జరిగి ఉండాలి. కానీ సదరు వ్యక్తి భారత పౌరుడుగా రిజిస్టర్ చేయించుకోవడానికి అతడు దరఖాస్తు పెట్టుకున్న తేదీకి కనీసం 6 నెలల పాటు భారత భూభాగంలో నివసించి ఉంటేనే అతడు ఆ రిజిస్ట్రేషన్ కి అర్హుడు అని చెప్తుంది అనమాట ఈ నిబంధన అనేది. ఏం చెప్తున్నారంటే ఒక నిబంధన ఏం చెప్తుంది, జూలై 1948 కంటే ముందు భారతదేశంలోకి వలస వచ్చినట్లయితే ఆ వలస వచ్చినప్పటి నుంచి అతను భారతదేశంలో అంటే పాకిస్తాన్ నుండి భారతదేశంలోకి వచ్చి భారతదేశంలో నివాసం ఏర్పరచుకుని ఉండాలి. లేదా 19 జూలై 1948 తర్వాత వచ్చినట్లయితే అతడు భారతీయుడిగా రిజిస్టర్ చేయించుకోవాలి. ముందు రిజిస్ట్రేషన్ చేయాలి. ఆ రిజిస్ట్రేషన్ చేయాలి అంటే అతడు కనీసం ఇక్కడికి వలస వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ కంటే ముందు కనీసం 6 నెలలు భారత భూభాగంలో నివసించి ఉండాలన్నమాట. సో వీటిలలో ఈ కండిషన్లలో ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై అయితేనే పాకిస్తాన్ వాళ్ళు అయినా సరే భారత పౌరసత్వం అనేది పొందడానికి అర్హులు అవుతారు. నెక్స్ట్ మూడో నిబంధన ఏం చెప్తున్నారంటే మనకి ఒక వ్యక్తి ఇప్పుడు మార్చి 1, 1947 తర్వాత భారతదేశం నుండి పాకిస్తాన్కు వలస పోయాడు. ఆ వ్యక్తి ఒకవేళ అతడు పునరావాసం కోసం మళ్ళీ భారతదేశానికి తిరిగి వస్తే అతడు భారతీయ పౌరుడు కావచ్చు. ఎప్పుడు అతడు మళ్ళీ అతడు కూడా మళ్ళీ దరఖాస్తు పెట్టుకోవాలి. ఎందుకంటే అతను వలస వెళ్ళిపోయాడు పాకిస్తాన్కి. ఎప్పుడు వెళ్ళిపోయాడు, మనకి మార్చి 1, 1947 తర్వాత వలస వెళ్ళాడు. మళ్ళీ భారతీయుడిగా భారతదేశానికి రావాలనుకుంటున్నాడు. సో అలా రావాలి అనుకుంటే అతను ఏం చేయాలి, ముందుగా దరఖాస్తు పెట్టుకోవాలి. సో ఆ దరఖాస్తు పెట్టుకోవడానికి కనీసం 6 నెలల ముందు అతను భారత భూభాగంలో నివసిస్తూ ఉంటేనే అతనికి దరఖాస్తు పెట్టుకోవడానికి అర్హులు అవుతారు అని మూడో నిబంధన చెప్తుంది. నాలుగో అంశం ఏం చెప్తుంది మనకి, ఒక వ్యక్తి తాను గాని లేదంటే తన తల్లిదండ్రులు గాని ఎవరైనా గాని
లేదంటే వారి తల్లిదండ్రులలో ఎవరైనా ఒక అవిభక్త భారతదేశంలో పుట్టినప్పుడు అతను భారత భూభాగంలో వెలుపల ఇంకొక దేశంలో సాధారణంగా నివసిస్తూ ఉండవచ్చు అన్నమాట. ఇక 4వ అంశం ఏం చెప్తుందంటే మనకి ఒక వ్యక్తి తాను గాని తన తల్లిదండ్రులు గాని లేదంటే వారి తల్లిదండ్రుల్లో గాని ఎవరైనా గాని అంటే మనకి భారతదేశం విడిపోకం అంటే ఏంటి 1947 ఆగస్టు 15 కంటే ముందు ఉన్న భారతదేశంలో పుట్టినట్లయితే అంటే అతను పుట్టలేదు, అతని తల్లిదండ్రులు గాని అతని తాతలు అవ్వలు ఉంటారు కదా, సో వాళ్ళల్లో ఎవరో ఒకరు పుట్టి ఇతను ఏం చేస్తున్నాడు ప్రస్తుతానికి భారతదేశంలో ఉండట్లేదు, భారతదేశం బయట దేశంలో ఉంటున్నాడు అనమాట. కానీ ఇతను ఏం చేస్తున్నాడు భారతదేశానికి వచ్చి భారత పౌరసత్వం పొందాలి అనుకుంటున్నాడు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇతను భారత దౌత్య కార్యాలయం ఉంటది కదండి, సో అక్కడికి వెళ్లి అతను దరఖాస్తు పెట్టుకోవాలన్నమాట. సో అలా దరఖాస్తు పెట్టుకుని పౌరసత్వాన్ని కోరితే అతనికి ఏం చేస్తారు ఓవర్సీస్ ఇండియన్ సిటిజన్షిప్ అనేది ఇస్తారనమాట. అంటే అతను వారసత్వం ఓవర్సీస్ ఇండియన్ సిటిజన్షిప్ అనేది ఇస్తారు. దాని గురించి నెక్స్ట్ క్లాస్ లో అప్పుడు చెప్తానండి వివరంగా. సో ఈ విధంగా మనకి ఒక భారతీయ పౌరుడు కాని వ్యక్తి కూడా భారతీయ పౌరసత్వం పొందాలి అంటే 1955 పౌరసత్వ సవరణ చట్టంలో ఈ అంశాలన్నింటినీ పేర్కొన్నారు. సో వీటిలో దేన్ని ఫిల్ చేసినా గానీ అతను భారతీయ పౌరుడిగా అంటే భారతీయుడు కాకపోయినా భారతీయ పౌరసత్వం పొందడానికి అర్హులు అవుతారు అని చెప్పి మనకి ఈ 1955 సవరణ చట్టం అనేది చెప్పడం జరుగుతుంది. మనం ఇప్పుడు చూసిన ఈ అంశాలన్నింటినీ కూడా సంక్షిప్తంగా చెప్పాలంటే బ్రీఫ్ గా చెప్పాలి అంటే 4 అంశాలు ఉన్నాయి కదా. ఫస్ట్ అంశం ఏం చెప్తుంటే భారతదేశంలో శాశ్వతంగా నివాసం ఏర్పరచుకున్న వారు, అదేవిధంగా మనకి పాకిస్తాన్ నుండి వలస వచ్చిన వారు, అదేవిధంగా పాకిస్తాన్ కు వలస వెళ్లి తిరిగి మళ్ళీ భారతదేశానికి వచ్చిన వారు, భారతదేశం వెలుపల నివసిస్తున్న భారత సంతతి వారు అందరూ కూడా మనకి భారతీయ పౌరసత్వం పొందడానికి అర్హులే అని చెప్తుంది అనమాట. ఇంకా పౌరసత్వం గురించి రాజ్యాంగంలో ఇంకా ఏ అంశాలు ఉన్నాయంటే ఏ వ్యక్తి అయినా సరే స్వచ్ఛందంగా విదేశీ పౌరసత్వాన్ని స్వీకరిస్తే అతడు ఇంకెంత మాత్రం భారతీయ పౌరుడు కాదు, మరి భారతీయంగా పరిగణించకూడదు. ఎందుకు పరిగణించకూడదు అంటే ఇక్కడ మనకు భారత రాజ్యాంగం ఏం చెప్తుంది ఏక పౌరసత్వము మంది అంటే భారతదేశం అనేది ఏక పౌరసత్వాన్ని మాత్రమే అంగీకరిస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనున్నానండి భారతీయుడిని, సో భారతీయ పౌరసత్వం నాకు ఉంది, కానీ నేనేం చేస్తున్నాను అమెరికానో ఆస్ట్రేలియానో ఇతర దేశాలు వెళ్తున్నాను, అక్కడ నాకు ఆ దేశ పౌరసత్వం లభించింది అనుకోండి, ఆటోమేటిక్ ఇక్కడ భారతీయ పౌరసత్వం అనేది నాకు రద్దయిపోతుంది అనమాట. సో ఇలా స్వచ్ఛందంగా రద్దయిపోతుంది అని చెప్పి మనకి భారత రాజ్యాంగం అని చెప్తుంది. అంటే ఎందుకు రద్దవుతుందంటే భారతదేశం అనేది అమెరికా లాగా ద్వంద్వ పౌరసత్వాన్ని అమలు చేయడం లేదు, కేవలం ఏక పౌరసత్వాన్ని మాత్రం అమలు చేస్తుంది. కాబట్టి నేను భారతీయునిగానే ఉండాలి లేదంటే ఆ దేశ పౌరునిగానే ఉండాలి, రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే మన భారతదేశం అంగీకరిస్తుంది. కాబట్టి నేను ఆ దేశానికి వెళ్ళి అక్కడే ఉండటానికి ఇష్టపడుతున్నాను, కాబట్టి ఆటోమేటిక్ గా ఏమవుతుంది నా భారతీయ పౌరసత్వం అనేది రద్దయిపోతుంది. ఈ అంశం అనేది మన భారత రాజ్యాంగంలో పేర్కొన్నారండి. నెక్స్ట్ ఇంకోటి అంశం ఏం చెప్తుందంటే భారతీయ పౌరుడు లేదంటే పౌరునిగా భావించడానికి పార్లమెంట్ చేసే శాసన నిబంధనలకు ఖచ్చితంగా లోబడి ఉండాలి. అంటే ఇప్పుడు భారతీయ పౌరుడుగా లేదంటే పౌరునిగా నేను భావించాలి అంటే మన భారత శాసనసభలు ఉంటాయి కదా, సో ఈ శాసనసభలు కానీ పార్లమెంట్ కానీ చేసే నిబంధనలు అన్నిటికీ కూడా నేను లోబడి ఉన్నప్పుడు మాత్రమే భారతీయుడిగా పరిగణించడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకేంటి పౌరులకు పౌరసత్వాన్ని కల్పించాలి అంటే పౌరసత్వాన్ని రద్దు చేయడం మరియు పౌరసత్వానికి సంబంధించిన ఇతర అంశాలపైన శాసనాలు రూపొందించే అధికారం ఎవరికి ఉంది అల్టిమేట్ గా పార్లమెంట్ అనేది ఉందన్నమాట. అంటే ఇప్పుడు మన పౌరసత్వాన్ని కల్పించాలి అన్నా పౌరసత్వాన్ని రద్దు చేయాలి అన్నా గానీ దీనికి సంబంధించిన అంశాలన్నిటికీ అల్టిమేట్ అధికారం ఎవరి దగ్గర ఉందంటే మనకి పార్లమెంట్ దగ్గర ఉందని చెప్పి ఈ అంశాలన్నీ చెప్తుంది. ఇది మన రాజ్యాంగం గురించి పౌరసత్వం గురించి అండి. నెక్స్ట్ క్లాస్ లో మిగిలిన అంశాలు చూద్దాము. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. If you like my videos, please like, share and subscribe to Desire Minds channel friends. Thank you for watching my videos.